మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. కూడా అప్పుడు మొదలుపెట్టింది, అది తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఆయన ఎప్పుడు ఆ ఇచ్చిన హామీకి వెనకాడరు. ఆయన ఇచ్చారా, ఇవ్వగలిందే ఆయన. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా చేశారు. డైరీకి, పరిశ్రమకి, ఆవులు కూడా ఇన్సూరెన్స్ అని, గడ్డి అని, సబ్సిడీ ఫీడ్ అని ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అది తప్పకుండా ఆయన మళ్ళీ సీఎం అవుతారు. అది తప్పకుండా అమలు జరుగుతుంది, ముందుకు తీసుకెళ్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్సిడీతో ప్రతి ఒక్కటి ఆవుకు సంబంధించి పాడి అన్ని సబ్సిడీ రూపంలో అందాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మా జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఈ గ్రామాల్లో చాలా డైరీ మీద ఆధారపడతారు. ఆ వచ్చే డబ్బుతోనే ఇల్లు గడుపుతుంది ప్రతి మహిళలకి, నాకు తెలిసి. ఎందుకంటే నేను తప్పకుండా అమ్మా. ఎందుకంటే నేను ఒక డైరీ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్, నాకు తెలుసు కింద స్థాయి వరకు నేను వెళ్తాను. ఒట్టి పైనే నేను కూర్చోను, కింద స్థాయికి వెళ్ళి అన్నీ చూస్తా గనక నాకు తెలుసు మహిళలు ఎంత కష్టపడతారో ఇంట్లో. తప్పకుండా అమ్మా, తప్పకుండా తప్పకుండా. నమస్తే. షాహీ గార్మెంట్స్ అని షాప్ తెచ్చిన కంపెనీలో వర్క్ చేస్తారు. తప్పకుండా అమ్మా. మీరు ప్రతి ఒక్కటి, నేను అన్నాను కదా ఆయన చాలా ఆలోచిస్తారని, అది తప్పకుండా ఆలోచించి అది తప్పకుండా అది మీకు గిట్టుబాటు అన్ని అయ్యేటట్టు ఆయన చూసుకుంటారు. అట్లానే మీకు తెలుసు ఆ జాకీ యూనిట్ ఎంత కష్టపడ్డారు మీకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడేవారు. ప్రతి ఇండస్ట్రీ తీసుకురావటానికి అంత ఆషామాషి కాదు పని. వాళ్ళకి ఆ నమ్మకం, ఇది మీరు వస్తే మీకు రిటర్న్ ఇంత వస్తుంది, అది వస్తుందని చెప్పి అది నిజంగానే వచ్చేటట్టు చేసేవారు ఆయన. అట్లా జాకీ కంపెనీ కూడా తీసుకొచ్చారు అనంతపూర్కి అనుకుంటాను. అది తీసుకొచ్చిన, అది ముందర స్థాపించే ముందలే వీళ్ళు హెరాస్మెంట్, వాళ్ళు తినేశారు, వాళ్ళు పారిపోయారు. అట్లా అన్ని పరిశ్రమలు, చాలా పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి వాళ్ళు భయపడిపోయి మన ఇతర రాష్ట్రాలు, మన పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్, మీకు తెలుసు అది ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిందో ఆ కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇప్పుడు చెన్నై, తెలంగాణకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ముందుకు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆ స్టేట్లో పెట్టి అక్కడుండే వాళ్ళకి ఉద్యోగాలు, ఈ మధ్యన 9,000 ఉద్యోగాలు దొరికినాయి అమర్ రాజా బ్యాటరీస్ ద్వారా తెలంగాణలో. మీకు సార్ ఉండుంటే మీకు భవిష్యత్తు గ్యారంటీ ఉండేది, యూత్కి ఉద్యోగాలు అనేది ఉండేది. ఇట్లా ఉండేవారు కాదు. తప్పకుండా ఆయన గెలుస్తారు. మీ మొహాల్లో ఆయన సంతోషం చూస్తారు.